టాలీవుడ్ కు మరో కొత్త నటి పరిచయం కాబోతోంది. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో ప్రారంభమైన కొత్త సినిమా పూజా కార్యక్రమంలో మెరిసిన హీరోయిన్ గురించి సినీ అభిమానులు అప్పుడే ఆరా తీయడం మొదలుపెట్టారు. రష్మిక మందన, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ భోర్సే బాటలో ఈ నటి నయా క్రష్ కానుందని అంచనాలు మొదలయ్యాయి. ఈ నటి బయోగ్రఫీ చూస్తే అది నిజమే అనిపిస్తోంది. పైగా హను రాఘవపూడికి హీరోయిన్లను అందంగా చూపించడంలో మంచి పేరుంది. ఈ నటి పేరు ఇమాన్వి. అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఈమె నటి మాత్రమే కాదు, డాన్సర్, కొరియోగ్రాఫర్ కూడా. డాన్స్ అదరగొడుతోంది. ఆ డాన్స్ ద్వారానే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈమె డాన్స్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇమాన్వికి ఇన్స్టాగ్రామ్లో 6 లక్షలకు పైగా, యూట్యూబ్లో సుమారు 5 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఇమాన్వి 1995 అక్టోబర్ 20న ఢిల్లీలో జన్మించింది. ఢిల్లీలోనే MBA, PG పూర్తి చేసింది. కాలేజీ రోజుల నుంచే డాన్స్తో బాగా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత అమెరికాలో ఓ డాన్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. వెస్టర్న్ డాన్స్తో పాటు భారతీయ సంప్రదాయ భరతనాట్యం, కూచిపూడిల్లోనూ ఇమాన్వికి ప్రవేశం ఉంది. డాన్స్తో పాటు ఆమె ప్రదర్శించే హావభావాలు అదనపు ఆకర్షణ. కల్కి, సలార్ హిట్లతో జోష్ మీదున్న ప్రభాస్, సీతారామంతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి పాత్రకు నటనా పరంగా, క్లాసికల్ డాన్స్ పరంగా మంచి స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. 1940 నాటి కథాంశంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ను యుద్ధవీరుడిగా, యోధుడిగా చూపించనున్నారు. పాతిపెట్టిన అన్యాయాలు, ప్రజలు మరిచిపోయిన సత్యాలకు యుద్ధం మాత్రమే పరిష్కారం. యుద్ధం ద్వారానే తన ప్రజలకు, మాతృభూమికి న్యాయం జరుగుతుంది అని నమ్మే ఓ యోధుడి కథ ఇది అని సినిమా గురించి చిన్న హింట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ హిస్టారికల్ ఫిక్షన్ మూవీలో మిథున్ చక్రవర్తి, జయప్రద కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.